మీ లైఫ్‌లో ఫెయిల్యూర్స్ చూసారు, సక్సెస్ చూసారు. అండ్ ఫెయిల్యూర్స్ టైమ్‌లో 'దిల్ రాజు' గారి పని అయిపోయిందిరా అనే వాళ్ళని విన్నారు. సక్సెస్ అయినప్పుడు 100,00,00,000 కొట్టారు ఇంకేంటి రాజు అనే వాళ్ళని విన్నారు. 100 కొట్టినప్పుడు యాక్చువల్ 5,00,00,000 ఉంటది. ఆ! దానికి 100 అని పెట్టేసి సో, పెట్టడమే అలా పెడతారు సార్. సో, ఈ రెండాటి కాంబినేషన్ అంటే సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండాటిలికి కాంబినేషన్ చూసారు కాబట్టి మీరేం చెప్తారు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ అండి? ఇందాక నేను చెప్పాను కదా! ఆహ్, లైఫ్‌లో నేను మామూలుగా ఎదిగినవాడిని. జీరోకెళ్ళి వచ్చినవాడిని. బిగినింగ్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ వస్తే ఇప్పుడు 'దిల్' సినిమా రిలీజ్ రోజు అందరూ వచ్చి హగ్ చేసుకుంటే కళ్ళల్లోకెళ్ళి నీళ్ళొచ్చేసాయి. అంటే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఒక సినిమా తీస్తే వావ్! తర్వాత 'ఆర్య' వచ్చింది ఎంజాయ్ చేశా. 'భద్ర' వచ్చింది ఎంజాయ్ చేశా. అలాగే 'బొమ్మరిల్లు'. 'బొమ్మరిల్లు' వచ్చిన వావ్ ఫిలిం మీకు అసలు తెలియట్లేదు. ఏం తీశారు? ఏం సినిమా అని అంటే శాంతి థియేటర్‌లో కింద ఇందాక చెప్పినట్టు కింద నిలబడి శాంతి థియేటర్‌లో కింద గ్రౌండ్‌ని అబ్జర్వ్ చేస్తున్నా ఆడియన్స్‌ని 'బొమ్మరిల్లుకి'. కడపకెళ్ళి ఒకాయన ఫోన్ చేశాడు. జగన్ గారు ఇప్పుడు సీఎం జగన్ గారి మామయ్య. వాళ్ళకి థియేటర్ ఉంది. ఫోన్ చేసి "అన్నా ఏం సినిమా తీసినావన్నా అసలు మామూలుగా లేదు. ఇదన్నా అదన్నా" అని అంటే కడపకెళ్ళి 'బొమ్మరిల్లుని' ఇంత మెచ్చుకుంటున్నాడంటే ఇది మామూలు సినిమా కాదు. అంటే రాయలసీమ ఇస్ అ మాస్. కిందున్నోన్ని సెల్ ఫోన్ పట్టుకొని పరిగెత్తుకుంటూ పైకెళ్ళా. రన్ చేస్తా అంటే ఆ ఎగ్జైట్మెంట్ వెళ్ళిపోయి భాస్కర్ వాళ్ళు అందరూ ఉంటే ఫట్మన్ హగ్ చేసుకొని ఇప్పుడు వచ్చింది. సో ఇలా ఏదైనా అద్భుతం జరిగినప్పుడే ఇప్పుడు నాకు ఆ ఎగ్జైట్మెంట్ వస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్ రెండు నాకు ఈక్వలే. సక్సెస్ చేయడానికి ఏం చేయాలని ఇప్పుడు కష్టపడుతున్నాను చెప్పి లాస్ట్ మినిట్ వరకు కష్టపడాము. ఒక స్క్రిప్ట్ ఎంచుకున్న దగ్గర నుంచి రిలీజ్ అయ్యి దాన్ని ప్రమోట్ చేసి వరకు సేమ్ ఎగ్జైట్మెంట్తోనే పనిచేస్తాం.